ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఎంపీ అభ్యర్థి కార్యకర్తలు రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తమ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు బాహాబాహిగా దిగారు. వివరాలకు వెళ్తే బీజేపీ అభ్యర్థి నామినేషన్ల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డు వద్ద జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జల వర్గీయులు అడ్డుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పేరు, కాశీ పేట లింగయ్య పేర్లు చెప్పకుండా ప్రదర్శన ప్రారంభించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహించి గుజ్జల వర్గీయులు ఘర్షణ దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో సునీల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి కాశీపేట లింగయ్య పేర్లు చెప్పడంతో వివాదం సద్దుమరిగింది. ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చండి, నిన్న ఉధృత అయితే దారి తీసింది. నామినేషన్ పర్వంలో భాగంగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తీవ్ర ఉధృత పరిస్థితి అయితే ఉంది. దీంతో కలగజేసుకొని పేర్లు చెప్పడంతో సద్దుమరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేసుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ రంగంలోకి, ఇక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కీలక నేతలు అమిత్ షా, మోడీ కూడా రాబోతున్నారు. మొత్తానికి పర్యటన వేళ ఇక లోక్సభ స్థానాలు కీలకంగా కాబోతున్నాయి. అగ్గి రాజేసుకుంటుంది అంటున్నారు. ఒక్కసారిగా ఇలాంటివి, ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కావలేదు, అందరూ కూడా